ప్రియ మిత్రులారా, మరి మొన్న ఒక సహోదరుడు నిజామాబాద్ నుండి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. వాళ్ళ బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. బెంగళూరుకి వెళ్ళారు, షిమోగ్గా వెళ్ళారు. ఆ బాబు ఇక తక్కువ కాదు, దక్కడు, వెళ్ళిపోమని చెప్పారు. అప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేసి, అదే షిమోగ్గా ఎందుకు పోయినావు, నువ్వు నాకు చెప్పొద్దా, ఇక్కడ చెప్పకుండా ఎందుకు వెళ్ళావయ్యా, చెప్పి ప్రార్థన చేయించుకోనన్నా పోవాలి అని చెప్పాను. తర్వాత ఫోన్లో ప్రార్థన చేశాను. విచిత్రంగా నిజామాబాద్కు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ బాబు కోలుకోవడం మొదలుపెట్టాడు. బెటర్ అవుతూ ఉన్నాడు. కొంతకాలం అయ్యాక అనుమానం వచ్చి టెస్ట్ చేయించారు. మళ్ళీ అన్ని స్కానింగ్లు చేస్తే ఆ బాబుకు క్యాన్సర్ లేదేమీ లేదు. బాబు క్యాన్సర్ లేదు. బ్రెయిన్ క్యాన్సర్ ఎప్పుడు పోయిందో అక్కడ వాళ్ళు క్యాన్సర్ స్పెషలిస్టులేమో ఇప్పుడు తగ్గదు, ఇంకా బాబు దక్కడు, అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పి పంపించేస్తే, ఫోన్లో చిన్న ప్రార్థన చేస్తే ఆ బాబు స్వస్థత పొంది ఇంకా బాగున్నాడు. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిపోయింది. చక్కగా ఆడుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. నిజామాబాదు ఆ బాబు. ఇంటర్నెట్లో కూడా సాక్ష్యం ఉంది. నేను ప్రార్థన చేస్తే ఫోన్లో అద్భుతం జరిగింది. మరి నాకే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది. అది తిరకాసు. విషయం ఏంటంటే, ఎన్నో అద్భుతాలు చేయడానికి దేవుడు వాడుకునే దైవజనుడు మానవాతీతుడు కాదు. ఇది వాళ్ళ పాఠం. మొదటి పాఠం ఏంటి? ఎన్నో అద్భుతమైన కార్యాలు, సేవ, పరిచర్య, ఆత్మల సంపాదన జరిగించడానికి దేవుడు వాడుకునే దైవజనుడు సామాన్య మానవుడే, మానవాతీతుడు కాడు. ఇది మొదటి పాఠం. రెండో పాఠం, ఎంత మానవాతీతుడు కాకపోయినా, ఎంత అతి సామాన్య మానవుడైనా ఊహించలేని అద్భుత కార్యాలు దేవుడు తప్పక మన ద్వారా జరిగిస్తాడు. ఆయన తలుచుకుంటే, ఆయనకు మనం లోబడితే. ఈ 2 క్రైటీరియా. దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలని అనుకోవాలి, మనము ఆయనకు విధేయులం కావాలి. బేషరతుగా విధేయత చూపితే జరగని గొప్ప కార్యం అంటూ లేనే లేదు. నేను ప్రార్థన చేసినప్పుడు క్యాన్సర్ బాగైందని పిల్లలు కలగనోళ్ళు ఫోన్లోనే ప్రార్థన, మళ్ళీ దగ్గరికి రారు, నేను వాళ్ళ ఇంటికి పోను, ఏమీ లేదు, ఫోన్లోనే ప్రార్థన చేస్తూ ఉంటే ఫోన్లో ప్రార్థన చేసినాక నెక్స్ట్ మంతే దేవుడు గర్భఫలము కన్ఫర్మ్ చేశారండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చక్కని బాబును పాపను ఎత్తుకొని ప్రార్థన చేయించుకొని పేరు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కానీ నా బాధలు నాకున్నాయి. క్యాన్సర్లు ఏమైనాయి, పిల్లలు పుట్టరు అనుకున్న దంపతులకు పిల్లలు పుట్టారు. తర్వాత ఆర్థికంగా కృంగిపోయిన వాళ్ళు మళ్ళీ లేవనెత్తబడ్డారు. నాకైతే 5 కోట్ల అప్పయింది. మరి దీనికేమంటారు? ఏమయ్యా నువ్వు అంత గొప్పలు చెప్పుకుంటున్నావు, ఇదంతా ఉంటే అంత శక్తి నీకే ఉంటే మరి నీకెందుకు అప్పయింది? అంత శక్తి నీకే ఉంటే నీకెందుకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది అని వితండవాదం చేస్తారు కొంతమంది. శక్తి నాలో లేదు, అది మొట్టమొదట మనం గమనించాలి. శక్తి దేవునిలో ఉంది. ఆ సర్వాంతర్యామి, సర్వకృపానిధి, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడైన ఆ పరమాత్మనిలోనే శక్తి ఉన్నది, కానీ మనిషిలో ఉండదు శక్తి. అదంతా ఒట్టిది. ఆయన పని చేస్తాడు. పని చేసేటప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు, స్వస్థతలు చేస్తాడు. ఎవరినైనా వాడుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు. మొన్న అన్నారు, ఏమయ్యా మీరు పాస్టర్లేమో మరి మీరెందుకు కళ్ళజోడు పెట్టుకున్నారు? పాస్టర్లేమో మీరెందుకు హాస్పిటల్కి పోతారు? మీరు దైవజనులు స్వస్థతలు చేస్తారు కదా, మీరెందుకు మందులు వాడతారు అని అడిగారు ఒక నాస్తికుడు. నేనన్నాను, పాస్టర్లు పోయి మందులు వాడే సంగతి వదిలిపెట్టు,
గుండె స్పెషలిస్టుకు గుండెపోటు వస్తుందా రాదా? హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు, కార్డియాలజిస్టు. మరి నువ్వే కార్డియాలజిస్ట్ నీకెందుకు వచ్చిందంటే ఏమన్నా తెలివైన ప్రశ్న? మానవులము అందరికీ అవే బలహీనతలు ఉంటాయి. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వృత్తి అయినా, ఎవడైనా మనిషి మట్టే. మట్టితో దేవుడు ఆదామును చేశాడు. ఆ మట్టికి పుట్టిన మట్టి ముద్దలం మనం. అందరికీ అవే అనుభవాలు, అనుభూతులు, భావోద్రేకాలు, ఎమోషన్స్, అవే శరీర బలహీనతలు అన్నీ ఉంటాయి. సమస్త మనుషులకు కలిగే శోధనలు మీకు కూడా వస్తాయి అని చెప్పారు. యేసును నమ్మగానే మనం మానవాతీతులం కాలేదు. మరి ఏంటయ్యారయ్యా మీరు? ఏమయ్యారు? మానవాతీతులు కాలేదు కదా, ఏమయ్యారు అంటే ఈ లోకానికి అతీతుడైన ఒక మహాశక్తిమంతుని చేతిలో సాధనాలు అయిపోయాం. అనంత శక్తి సంపన్నుడి చేతిలో మనం ఒక టూల్స్, సాధనాలు అయిపోయాం. గనుక ప్రియులారా, ఏలియాను వాడుకున్న దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా బలంగా వాడుకొనున్నట్లుగా మనం కూడా దేవునికి లోబడి జీవిద్దాం. మనకు సాధ్యమైనంత వరకు పరిశుద్ధ జీవితం, దేవునికి లోబడే జీవితం జీవిద్దాము. ఆయనకు అప్పగించుకుంటే మీరెవరైనా సరే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు అనుకున్నది చేయకపోవచ్చు, ఆయన అనుకున్నది చేస్తాడు తప్పకుండా. ఇది మాత్రం గ్యారంటీ. మీరున్న ఊళ్ళలో, మీరు ఎక్కడ ఉన్నా దేవుని నుండి గొప్ప కార్యాల కొరకు మీరు ఎదురు చూడండి. మీ బలహీనతలను చూసి మీరు ఎప్పుడు నిరాశపడద్దు. నాకెందుకు ఇలాగైంది, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది, నాకెందుకు ఇలాగ బలహీనత వచ్చింది, ఎందుకు అప్పులేని, ఎందుకు దేవుడు సాయం చేయాలి అనుకోవద్దు. అవన్నీ బాధలు భక్తులకు అందరికీ ఉన్నాయి. ఆ బాధలన్నీ నాకున్నాయి, ఏలియాకున్నాయి, పౌలుకున్నాయి. సమస్య లేని భక్తుడే లేడు. ఆ సమస్య ఉన్నా సరే దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేశారు, ప్రపంచాన్ని ఆశీర్వదించారు. మీరు, నేను, మనందరం అలా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ చిన్న ఉపదేశం ముగించుకుంటున్నాను. దేవుడు